అప్పుడు ఒక ఆయన చెప్పిండు, మా ఇంటికాడ నవీన్ అని ఉండే, ఆ పిల్లాడు ఏం చేసిండు, రంగారావు సార్ దగ్గర తీసుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. రంగన్న మిస్సెస్ రీసెంట్లీ ఎక్స్పైర్డ్ అయింది, ఆమె బ్రాహ్మణ్. ఆమె రాజన్న దగ్గర ఎంతో మందికి సువార్త వాళ్ళు ఏం చేసిరంటే వాళ్ళ వెండి పళ్ళాలు అమ్మి మరి సువార్త చేసి అట్లా ఇంకా నేనైతే మరి అమ్మకు హార్ట్ అటాక్ వచ్చింది యాక్చువల్లీ 93-94లో. డాక్టర్లు బతకరా తీసుకోండి అని చెప్పారు. మొన్న చనిపోయింది. ఆఫ్టర్ 30 years చనిపోయింది మా అమ్మ. గుండె నొప్పి వచ్చినా చనిపోయింది. ఎప్పుడు? 30 సంవత్సరాలు. 28th రోజు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు స్కూల్కు ఫోన్ చేశారు, వెంటనే వెళ్ళిపోయినా. 2 గంటలకల్లా దవాఖానలోనా, సాయంత్రం 4 గంటలకల్లా ఆమె వెంటిలేటర్ మీద పెట్టారు. 28 నుంచి 4th వరకు ఉన్నాను బతికే. సో అంటే మరి దేవుడు ఎందుకు తీసుకోవాడంటే, బైబిల్ ఉంది, నరుని ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం 80. అయినా కూడా అంతే ఏంటిదంట, ఆయాసము, సమస్యలే. సార్ నాకు సమస్యలు ఉన్నాయని చిన్నపిల్లలు కూడా చెప్తారు. నాకు టీచర్ హోంవర్క్ ఇచ్చింది, ఇది కూడా ఆయన సమస్య. ఓల్డేజ్లకు ఓల్డేజ్ సమస్య. దేవుడు మాకు ఏం లేకుండే, ఒకటే దేవుడు దేవుడు దేవుడు. సో మీరు అట్లా చూస్తే పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయన అని వాక్యం ఉంటుంది. మాకు ఎవరు తమ్మునికి నాకు ఒకటేసారి జాబ్స్ వచ్చినాయి. ఇంకా మనం వికారాబాద్ వచ్చినాక రాజన్న సపోర్ట్ తోని ఫుల్ ఈ బాడీ కూడా ఇట్లా ఉండకపోతుండే. లతక రాజన్న ఏం చేస్తాడంటే పక్కకు వస్తాడు, తిను అడిగే లేవడిగా ఆర్డర్ అనమాట. ఇట్స్ ఎన్ ఆర్డర్. మీరన్నా మరి కోట్పల్లి ఫిష్ ఎక్కువ తిన్నారో లేదో తెలియదు, నేను తిన్నా. ఈ అడవి కూడా మనము, తర్వాత కంజులు, ఇదంతా రాజన్న ఎంత ప్రేమగల వ్యక్తి అంటే, పండు రీనా చాలా చిన్నగా ఉండేది. సో అంతేకాదు, వీడికి ఆస్ట్రేలియాకి వెళ్ళి ఒక భక్తుని తీసుకురాగలిగింది. అర్థమవుతుందా? డానీ స్టాంటన్ అని సెకండ్ కమింగ్ మీద వేద ప్రవక్త. మన వికారాబాద్ ఏడుంది, ఆస్ట్రేలియా ఏడుంది, సుధీర్ అన్న వీళ్ళందరూ ఆయనను ట్రాన్స్లేషన్ చేయడం. అంటే దేవుడు పట్టుకుండా అనుకోండి, వదిలే ప్రసక్తే లేదు. తర్వాత నేను 10th క్లాసు ఒకటేసారి పాస్ అయినా. ఇంటరు 93లో పాస్ కావాలి, 96లో అయినా, 3 ఏళ్ళ తర్వాత. అంటే